ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, అంశము నా పేరే చెమట బాబా, నా చెమటతో చల్మనిపిస్తా. ప్రియులరా, నేటి క్రైస్తవ సమాజాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పేటటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారిని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు ముందే చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు అని చెప్పాడు. ప్రియులరా, ప్రపంచవ్యాప్తంగా బోధకులు అనబడినటువంటి వాళ్ళను మనం గమనిస్తే ఒక వ్యక్తి ఏమో కర్చీపుతో స్వస్థతలను చేస్తూ ఉన్నాడు, మరొక వ్యక్తి చాపలతో స్వస్థతలను చేస్తూ ఉన్నాడు, మరొక వ్యక్తి నూనెతో స్వస్థతలను చేస్తూ ఉన్నాడు, మరొక వ్యక్తి చెమట నీళ్లతో స్వస్థతలను చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యంగా అనిపించట్లేదా? ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా చెప్పినటువంటి మాట స్మరణకు రావటం లేదా? ఆలోచించు క్రైస్తవా. ఇలాంటి వాళ్ళల్లో ఇప్పుడు మనం చూడబోయేటటువంటి వ్యక్తి కూడా ఒకడు. ఈయన తన చెమటతో దయ్యాన్ని వెలగొడుతూ ఉన్నాడు, తన చెమటతో అభిషేకం చేస్తున్నా అని చెబుతూ ఉన్నాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎవరు పంపించారు నిన్ను? ఎన్నో సంవత్సరాలు చేసి బాధ్యతలు చేయించుకుంది, అయినా బాలేదు. వాళ్ళ కుటుంబం అంతా ఆరిపోతుంది. ఈ పిల్లని తీద్దాం అనుకున్నా. భర్త దైవజనుని చెమటలో నుంచి దైవాభిషేకాన్ని విడుదల చేస్తున్నా. దైవజనుని చెమటలో నుంచి దైవాభిషేకాన్ని విడుదల చేస్తున్నా. దైవజనుని చెమటలో నుంచి దైవాభిషేకాన్ని విడుదల చేస్తున్నా. చూశారు కదా ప్రియులరా, ఈ వ్యక్తి తన చెమటతో దయ్యాన్ని వెలగొడుతున్నట్లుగా చూపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, క్రైస్తవ్యానికి పట్టినటువంటి చీడ ఇది. అన్యజనుల చేత దేవుని నామము అవమానపరచటానికి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి ఈ పని. ప్రియులరా, ఒక్కసారి ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను ఆలోచించండి. ఏర్పరచబడిన వారు సహితము ఆశ్చర్యపడి మోసపోయే పరిస్థితులు నేటి దినాలలో జరుగుతూ ఉన్నాయి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులకు రోగముల మీద, దయ్యముల మీద అధికారం ఇచ్చి జనులను స్వస్థపరచటానికి ఆత్మాభిషేకమునిచ్చి పంపిస్తే వారు దయ్యాలను వెల్లుగొట్టుటలోను, స్వస్థతలను చేయుటలోను వాక్యాన్ని చూపించారు, దేవుణ్ణి ప్రత్యక్షపరిచారే తప్ప వాళ్ళు గొప్ప కాలేదు. ఇది మా శక్తి వలననైనను, మా బలము వలననైనను మీరు చేశారని అనుకుంటున్నారా? కాదు. కేవలము మీరు సిలువ వేసి చంపినటువంటి యేసుక్రీస్తు నామములలోనే ఈ వ్యక్తి యొక్క స్వస్థత జరిగింది అని పేతురు, యోహానులు ప్రకటించారు. ఆనాడు అపోస్తలులు చేస్తున్నటువంటి అద్భుతాలలో, సూచక క్రియలలో, మహత్కార్యములలో జరుగుతున్నటువంటి ఆ కార్యాన్ని చూసినటువంటి ఒక వ్యక్తి, సీమోను అన్నటువంటి వ్యక్తిని మనము అపోస్తల కార్యములో చూస్తాం. అతని గూర్చి అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.
కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్యపెట్టిరి అని వ్రాయబడింది. చూశారా ప్రియులరా? ఈ గారడి సీమోను చేస్తున్నటువంటి గారడి తంత్రములకు మనుషులు ఆకర్షించబడ్డారు. ఇతన్నేమంటున్నారు? ఇతడెవరో గొప్పవాడని చెప్పుకుంటున్నారు. దేవుని యొక్క మహాశక్తి అనబడినది ఇతడే అని చెప్పుకుంటున్నారు. అంటే జనులు ఆ గారడి సీమోను యొక్క తంత్రములకు ఎంత మత్తులయ్యారో ఇట్టే తెలిసిపోతుంది. ప్రియులరా, నేటి దినాలలో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. ఈ వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయోగించినటువంటి ఆ చాతుర్యాన్ని ఆలోచించండి. అభిషేకించబడిన దైవజనుని యొక్క చెమట చేత అభిషేకిస్తున్నాను అంటూ దయ్యాన్ని వెళ్ళగొడుతున్నట్లు నటిస్తున్నాడు, గారడి చేస్తున్నాడు. ప్రియులరా, ఒక్క మాట జాగ్రత్తగా పసిగట్టి ఆలోచించండి. నేటి దినాలలో ఏ మీటింగుల్లో చూసినా, ఏ మహాసభల్లో చూసినా దయ్యాలు అనబడినవి పట్టేది స్త్రీలకే పడుతూ ఉన్నాయి. ఒక్కసారైనా ఆలోచించారా? ఏంటి, స్త్రీలకు మాత్రమే 100 మంది స్త్రీలు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు ఉంటుంటే 1-2 పురుషులు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు అక్కడక్కడ కనబడతారు. 99% స్త్రీలకే దయ్యాలు ఎందుకు పడుతున్నాయని ఒక్కసారైనా ఆలోచించావా? ప్రియులరా, స్త్రీ బలహీనురాలు అని బైబిల్ చెప్పిన మాటను బట్టి స్త్రీలు ఇలాంటి గారడి తంత్రముల చేత మనుషులను మభ్యపెట్టే వారికి బలహీనులైపోతున్నారు. తద్వారా స్త్రీల యొక్క బలహీనతలను ఈ వ్యక్తులు క్యాష్ చేసుకుంటున్నారు. దయ్యము పేరున గారడీలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఒక్కసారి గమనించండి. దేవుడు మనకు పిరికితనపు ఆత్మని ఇయ్యలేదు, దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. స్త్రీలకైనా పురుషులకైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు దత్తపుత్రాత్మము పొందినటువంటి వాడు. పిరికితనపు ఆత్మ కలిగినటువంటి వారి వలె బలహీనులమై దయ్యము పట్టిన వారి వలె మనం ఎందుకు ప్రవర్తించాలి? ఇలాంటి గారడే షిమోను ఇలాంటి వ్యక్తులకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని హత్తుకొని, వాక్యము ద్వారా జీవితాన్ని జీవిస్తే ఇట్టి క్రియలను నువ్వు సహించవు. అందుకే పౌలు అన్నాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరగని వారము కాము అన్నాడు. మరి ఈ గారడి షిమోనులాగా ఈ వ్యక్తి చేస్తున్నటువంటి ఈ గారడి తంత్రము సాతాను పని అని నువ్వు గుర్తిస్తున్నావా? ఇది దేవుని పని కాదు. ఇతడు గారడి చేస్తున్నాడు, మనుషులను మభ్యపెడుతూ ఉన్నాడు, దేవునికి దూరస్తులనుగా చేస్తూ ఉన్నాడు అని ఒక్కసారైనా ఆలోచించు. ఇలాంటి వ్యక్తులను మనము ప్రోత్సహిస్తున్నాం. మన బలహీనతలను బట్టి వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. కనుక ఎక్కడికక్కడ మనమే కట్టడి చేయాలి అని అంటే నడుము బిగించాలి. క్రైస్తవ్యం అంటే పరిశుద్ధమైనది, పరిశుద్ధుడైన దేవునిని ప్రకటించేటటువంటి వ్యవస్థ అని సమాజానికి చాటి చెప్పి రుజువు చేయవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నది. కనుక దేవుడు అట్టి మనస్సాక్షి మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.